హర్ష సాయి కేసు రోజుకొక మలుపు తీసుకుంటోంది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని 2 కోట్లు కాజేశాడని ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు అతడి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. అప్పటి నుండి పరారీలో ఉన్నాడు ఈ యూట్యూబర్, అతడి ఫ్యామిలీ కూడా. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దర్యాప్తు వేగవంతం చేశారు. తాజాగా హర్ష సాయికి బిగ్ షాక్ ఇచ్చారు. అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో దేశం విడిచి వెళ్లిపోవడానికి వీలు లేకుండా పోయింది. అతడు విదేశాలకు పారిపోయే అవకాశాలున్నాయని బాధితురాలు ఇప్పటికే ఫిర్యాదు చేసింది. అలాగే కేసు నమోదైన నాటి నుండి పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతున్నాడు. దీంతో నార్సింగి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయక తప్పలేదు. హర్ష సాయిపై తాజాగా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. సోషల్ మీడియా వేదికగా ఈ యూట్యూబర్ ట్రోలింగ్ చేస్తున్నాడని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో మరో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అతని తండ్రి రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారించిన హైకోర్టు కేసులో నిందితులుగా చేర్చక ముందే బెయిల్ ఎలా మంజూరు చేస్తారంటూ ప్రశ్నించింది. ఆ పిటిషన్ కొట్టేసింది. కాగా గతంలో బాధితురాలు హర్ష సాయితో పాటు అతడి తండ్రిపై కూడా ఫిర్యాదు చేసింది. హర్ష తండ్రి రాధాకృష్ణ తనను బ్లాక్మెయిల్ చేశారంటూ పేర్కొంది. కానీ పోలీసులు కేవలం హర్ష సాయిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు హర్ష సాయికి లుకౌట్ నోటీసులు జారీ చేసి బిగ్ షాక్ ఇచ్చారు నార్సింగి పోలీసులు. దీంతో విదేశాలకు పరారవ్వాలనుకున్న యూట్యూబర్ ప్లాన్స్ బెడిసి కొట్టినట్లే లెక్క. హర్ష సాయి యూట్యూబరే కాదు, సామాన్యులకు ఒక హీరో. పేదలు, చిరు వ్యాపారం చేసుకొని బతుకుతున్న ఎంతో మందికి డబ్బులు పంచి ఫేమస్ అయ్యాడు. విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న యూట్యూబర్. ఎవరైనా హర్ష సాయిని ఏదన్నా అంటే ఫైర్ అయ్యేవారు చాలామంది ఉన్నారు. అతడిపై మాట పడనిచ్చేవారు కాదు. కానీ అనూహ్యంగా నెగిటివిటీని మూట కట్టుకున్నాడు. తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. మంచితనం ముసుగులో ఓ నటికి దగ్గరై ప్రేమ పెళ్లి పేరుతో వలపన్నాడు. నటిని లైంగికంగా లొంగదీసుకున్నాడు. ఆ ఫోటోలు వీడియోలతో బ్లాక్మెయిల్ చేశాడు. ఆమె దగ్గర నుండి 2 కోట్లు తీసుకున్నాడు. చివరకు ఆమెకు హ్యాండ్ ఇచ్చాడు. మోసపోయానని గ్రహించిన నటి నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. తెచ్చుకున్న పేరంతా పోగొట్టుకొని నిందితుడయ్యాడు. హర్ష సాయి చేసిన ఈ దారుణాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.